ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఏమంటారు మురుకులు చికోడీలు అన్ని రకాలు ఉన్నాయండి మా ఇంట్లో. మా అత్తమ్మ గారు వచ్చారు, ఇట్లా వేసి రుబ్బుతుంది. ఇలా నన్ను రుబ్బాలనుకుంటుంది, నన్ను రుబ్బలేక పిండి రుబ్బుతుంది. చూసారు కదా, మా అత్తమ్మ గారు మా ఆవిడ కలిపి ఎన్ని చేస్తున్నారు ఆయిలు. దాదాపు ఎప్పుడు కూర్చున్నారండి? 7 స్టార్ట్ చేశారు. ఎప్పుడమ్మా స్టార్ట్ చేసింది? అంతా 7 స్టార్ట్ చేస్తే 9 అవుతుంది. ఆల్రెడీ వంట కూడా అక్కడ అయిపోయినట్టుంది. అన్నం పెట్టింటున్నావు కదా, స్టార్ట్ చేసి పెట్టేసి మరి టైం వేస్ట్ కాకూడదు. చూసారా, మా అత్తమ్మ గారికి ఇలా చేయాలని చాలా ఇష్టం అండి. మొన్న చూసారు ఆవకాయ ఎట్లా చేసిందో. మేము అప్పటి నుంచి ఆవకాయ తప్ప ఏమి తినట్లేదు. చాలా బాగుంది. అత్తమ్మ గారు వీడియో పెట్టామండి మీ పేరు చెప్పి, ఎవరు చూడలేదు. మా అత్తమ్మ దగ్గర ఇప్పుడు జోకులు వేస్తుంటా అండి. మా అత్తకి నేను జోకులు వేస్తున్నా, మా అత్తమ్మ కూడా ఇష్టము. నేను నార్మల్గా ఉంటే మా అత్తకు నచ్చదు, ఇలా జోకులు వేస్తుండాలి. అడిగారు, అందుకే అయిపోయింది చెప్పాము. మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. అని ఐసు ఏం చేస్తున్నారు? చూడండి, అమ్మ నాన్న మాటలు ఇట్లా అంటారండి. మంచి మాటలు చెప్తే ఇలా తప్పది. కరెక్ట్ పడేదన్నా బయోమెట్రిక్ ఇట్లా అయితే ఇంట్లో ఒకటి చెప్పాలి కొంచెం దగ్గర. ప్లీజ్ పేరెంట్స్, మీరు మీ పిల్లల మీద కోపడకండి. ఎందుకంటే వాళ్ళకి టీచర్స్ కోపడి మీరు కోపడి వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వరు. అండ్ వాళ్ళు అప్పుడు చాలా కోపడలేదు, బాధపడుతున్నాడు. మీరు కోపడతాడు, సాఫ్ట్ గా చెప్పండి. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు పసిగుండే. సరే రండి రండి రండి. అమ్మ ఏం చేస్తుంది? మాట్లాడతా మళ్ళీ మా అమ్మ క్లాస్ ఇస్తుంది, మా నాన్న క్లాస్ ఇస్తాడు. వద్దండి బాబు, ఇంట్లో రండి రండి అమ్మ రండి, బయట రండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా నాకు అరే మీరు తిరిగి చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో తల్లి చెప్పారా మరి? అవునా, టేస్ట్ బాగుంది. బాగుంది, చాలా బాగుందండి. ఏదో మాట చెప్పండి. బయట ఆరోగ్యం తినే, బయట ఫుడ్ తినే ఆరోగ్యం పాడేసుకోకుండా అవన్నీ నువ్వే చెప్పాలా. ఇలాగా ఇలాంటి మీరు ఇంట్లో ఇలా చేసుకొని తిన్నా మంచిదా, లేదా బయట తిని ఆరోగ్యం పాడేసుకుని బెస్ట్? బయట తినే ఆరోగ్యం పాడు చేసుకోవడం బెస్ట్. డాక్టర్లు బతకాలి. కబ్బులాలు కడుతుంది చూడలేదా పొద్దున? అంటే కబ్బులాది మళ్ళా మా అత్తమ్మ ఎంత టేస్ట్ ఇంక నేను వద్దప్ప అంటాను. ఒకసారి బిర్యానీ చేస్తాను అత్తమ్మ అంటే వద్దప్ప, గబ్బులాలు బిర్యానీ తిరిగి అయినా నేను అంటాను. రకరకాల బిర్యానీలు వేస్తున్నారు బాబు. మొత్తం మామూలు బిర్యానీ అంటే ఇష్టం అండి, నాన్ వెజ్ అంటే మామూలు పొమ్మదు. నాన్ వెజ్ పప్పు కన్నా చికెన్ మటన్ అంటే ఎక్కువ తింటారండి. మా రవి అయితే తలకాయ కూర అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పి ఇప్పుడు మా తలకాయ తింటూనే ఉంటాడు. అందులో బాగా అంటే బాగా ఇష్టం అండి.
ఒకసారి చేసి మా అత్తమ్మ ఇంక తిన అరవదానికి ఫిక్స్ అయిపోతుంది మా అత్తమ్మ. ఆ బోటి తినకపోయినాను నిజంగానే. అంటే అరవై మనసు పడి చేయడం ఊరికి పోతుంది టైం అవుతుందని చెప్పి అడగడం చేసింది. నూనె వేసినా ఎట్లా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మమ్మ కలిసి ఇంకోటి ఏదో చేస్తున్నారు. ఐషు కూడా కష్టపడుతుంది. మెయిన్ థింగ్ ఐషు చేస్తుంది. ఏం చేస్తున్నావు ఐషు? నువ్వు ఎట్లా చేయవు కదా అక్క, అందుకే ఐషు. సో మా అమ్మమ్మ ఏదో చేస్తుంది. ఓకే సో అయితే అప్పడాలు అప్పడాలు అవి అవుతున్నాయి అనమాట. అమ్మ అప్పడాలేనా అవి? అప్పాలు. సో నాకు చాలా పనులు ఉంటాయండి. ఏందమ్మా? తర్వాత ఇక్కడ వచ్చింది కూర, అల్లం పేటు, మసాలా. అమ్మ ఇవి చేస్తుంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఎట్లుంది మా ఎక్స్పీరియన్స్? నాకైతే అసలు ఇవి రావు. అమ్మ ఉందనే ఫ్రెండ్స్ వంట చేయడంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. అమ్మ నీకు ఎట్లుంది అమ్మ ఎక్స్పీరియన్స్? ఏముందమ్మా, ఊప కూర్చుంటే ఆలోచనలు వస్తాయని ఓట్స్ తీసుకొని కూర్చున్నాము. ఓకే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా అమ్మమ్మ కలిసి పిండి వంటలు చేశారనమాట ఈరోజు. సో ఇంకా ఈ బ్లాగ్ ఇంతే, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. ఓకే బాయ్ చెప్పండి అమ్మా. బాయ్ బాయ్ అన్నీ మళ్ళీ కలుసుకుందాం. హాయ్ బాయ్.